నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఈ రోజు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో డిఎన్ఎస్ న్యూస్ తెలుగు ఛానల్ వారు మేనేజింగ్ డైరెక్టర్ ముస్యాల దామోదర్, పోతుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో చెవి, ముక్కు, గొంతు, వరిబీజము, పీచకట్టు, గడ్డ కణుతులు, థైరాయిడ్, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు, బీపీ, షుగర్, ఎముకల సంబంధించిన వ్యాధులు నిర్ధారణ చేసి మందులు ఫ్రీగా ఇవ్వబడినవి మరియు అనారోగ్య పరిస్థితి ఎక్కువగా ఉన్న వారికి హాస్పిటల్ నుంచి ఫ్రీ బస్సు పెట్టి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసి మెడిసిన్ ఫ్రీగా ఇచ్చి మళ్ళీ ఊళ్ళో దించి వెళ్తారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ టి రాజనర్సు, కోయల దేవేందర్, పుట్ట కృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. షుగర్ కొంచెం కంట్రోల్ అవ్వాలి అంటే 2 పూటలు అనుకుంటారు కదా, అందులో ఒక పూట చపాతీ తినండి, ఒక పూట మనస్ఫూర్తి ఇస్తున్నాను ద్వారా. అదా మీకు ఈ కళ్ళల్లో ఇబ్బంది ఉంది కదా, మబ్బులు కనిపిస్తున్నాయి కళ్ళల్లో, దానికి సంబంధించిన డ్రాప్స్ ఇవి సరేనా. రోజుకి 4 చుక్కలు వేసుకోవాలి సరేనా. పట్టుకోవాలి. ఈ గోళీలు ఉన్నాయి కదా, ఈ బలం గోళీలు అనమాట. ఇవి రోజుకి ఒకసారి వేసుకోవాలి 15 రోజులు. మధ్యాహ్నం పూట తిన్న తర్వాత వేసుకోవాలి సరేనా. ఇదొకటి సరే, మధ్యాహ్నం పూట తిన్న తర్వాత వేసుకోవాలి బలం కోసం ఆ గోళీలు. గురువన్నపేట, నేను మాజీ సర్పంచ్ని. ఇక్కడ మెడికల్ నుంచి మన మెడిసిటీ నుంచి ఇక్కడ వచ్చేసి అందరినీ గ్రామంలో అందరినీ వెళ్ళి సాధింపు చేసి పిలిపించి అందరినీ గ్రామంలో మంచి చెడు ఆర్చుకొని అందరినీ హాస్పిటల్కు అందరూ బీపీ, షుగర్లు అన్ని చెక్ చేసుకొని మెడిసిన్ ఇచ్చుకుంటా అందరికీ మంచిగా గ్రామంలో మంచిగా ఉండాలని చూసుకుంటా అందరికీ ఇచ్చేసి ఇక్కడ మీడియా వాళ్ళ నుంచి ఇక్కడ వచ్చి మేము అందరం గ్రామం నుంచి మంచిగా మాట్లాడుతున్నాం. ఇప్పటికి మాకు సహకరించినారు, మాకు మంచిగా మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి మంచిగా సంతోషంగా ఉండేవాళ్ళు. గురువన్నపేట గ్రామంలో మాకు ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు, అలాగే గ్రామ ప్రజలకు కూడా మా కృతజ్ఞతలు, నమస్కారాలు. అలాగే దీన్ని సహకరించినటువంటి డిఎన్ఎస్ న్యూస్ ఛానల్ వారికి కూడా మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్కారం. మేము మెడిసిటీ హాస్పిటల్ నుండి నేడు తేదీ 23 తారీఖున గురువన్నపేట కొమరవెల్లి మండలంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందుకు గాను 150 మంది వచ్చినారు. అందులో కొంతమందికి మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమందికి ఎక్కువ మోకాళ్ళ ఇబ్బందులు కానీ ఇంకేదైనా ఇతరతర సమస్యలు ఉన్నందుకు వాళ్ళని మా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ, ఒకవేళ సర్జరీలకు కావాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి సర్జరీస్ చేపించడం కానీ జరుగుతుంది. ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు కృష్ణ, మాది గురువన్నపేట విలేజ్. ఇక్కడ మెడిసిటీ వాళ్ళు క్యాంపు ప్రతి మంత్ నిర్వహిస్తారు గురువన్నపేట విలేజ్ గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర. ఎవరికి ఏ మెడిసిన్ కావాలన్నా వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు. వాళ్ళ నుంచి కాకపోతే హాస్పిటల్ తీసుకొని ఫ్రీగా సర్జరీలు ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడ బస్సులో తీసుకొచ్చి దింపేస్తారు. ఈ ఊళ్ళో వాళ్ళు చాలామంది వచ్చి ఇక్కడ చూపించుకుంటారు. ప్రతి నెల క్యాంప్ వేస్తారు. ఇక్కడ ప్రతి నెల ఏ అవసరం ఉన్నా నేను కూడా చూపించుకుంటున్నా, మందులు ఫ్రీగా ఇస్తారు. అక్కడికి పోయినా కానీ టాబ్లెట్లకు మెడిసిన్ డబ్బులు తీసుకుంటారు కానీ ఫ్రీ ట్రీట్మెంట్ సర్జరీ చేసి పంపిస్తారు వాళ్ళు.